హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఈరోజు వీడియో వచ్చేసి మొహరం పండుగ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే మొహరం పండుగ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మొహరం మాసం ఆరంభమైన రోజున ఇస్లాం నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. ఈ అరబిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో ఆషుర దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయక గుర్తులకు అనుగుణంగా పర్వదినంగాను పండుగగాను జరుపుకునేవాళ్ళు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవడాలు గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంతమాత్రం పర్వదినాలు కావు. మహమ్మద్ ప్రవక్త పరమపదించారు, ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతిపదుల్ని, ఖలీఫాలని ఎన్నుకోవాలి. హజ్రత్ అబూబక్ సిద్దిక్, హజ్రత్ ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే ఇమాం హసన్, ఇమాం హుస్సేన్. ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ మనమలు. హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తర్వాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా అతనితో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దె దించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదరులు ప్రాణాలు పోతారనే బాధ తప్ప హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హాసన్ ప్రజలకు తనకు కూడబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హాసన్ విషప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు జయీద్ను రాజ్యాధికారిగా అనంతరం నియమించాడు. ఇస్లామీయ ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచన మార్గాలు. చర్చల కోసం ఇమాం హుస్సేన్ రాజధాని కుపాలకు బయలుదేరారు. యజీద్కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమాం హుస్సేన్ను మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి జయీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు. లేదా యుద్ధానికి సిద్ధపడమని. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుస్సేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమాం హుస్సేన్ పరివారం స్వల్పమైన విరోచితంగా పోరాడి అశ్వులు బాసింది. 10వ రోజు హుస్సేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజు కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమాం హుస్సేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజులు విషాద దినాలు. తెలుగు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతుంది. యాత్రా చిత్రకారుడు ఏనుగుల వీరస్వామి 1830 జూన్ 29న నిజాం పాలిత ప్రాంతాలలో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీయాత్ర చరిత్రలో అభివర్ణించాడు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఈ విధంగా వివరించాడు. మొహరం పండుగ గురించి అయితే నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే చెప్పాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడ నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుట మీ మహేష్ అగ్రికల్చర్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.